భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నవి. దీనిని మన జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ గారు మరియు ఈవో రమాదేవి గారు వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించాలని ఈసారి నిర్ణయించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ముక్కోటి కార్యక్రమానికి విచ్చేస్తారని చెప్పేసి ఈసారి అంచనా ఉంది. వారికి కావాల్సిన భద్రత మరియు వారికి అవసరమైనటువంటి సౌకర్యాలు దేనిలోనూ లోటు లేకుండా చేయాలని చెప్పేసి ఈసారి కలెక్టర్ గారు గట్టిగా ఆదేశించడం జరిగింది. వచ్చిన వారికి మంచినీళ్లు మరియు ప్రసాదాల పంపిణీలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా మన ఈవో గారు మరియు కలెక్టర్ గారు అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 50,000 మంది పైగానే ఈసారి భక్తులు మన రామాలయాన్ని దర్శించుకునే అంచనా ఉందని చెప్పేసి ఎస్టిమేషన్ చేస్తున్నారు. అదే విధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు మరియు దగ్గరలో ఉన్నటువంటి పర్ణశాలలో కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. దానికి మన కలెక్టర్ గారు అన్ని విధాల తమ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేశారు. ఏఈఓ గారు శ్రావణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మన ముక్కోటి ఏకాదశికి పనులు ఎలా జరుగుతున్నాయో సార్ చెప్పండి సార్. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు రేపటి నుంచి అనగా 31/12/2024 నుంచి జనవరి 10/1/25 వరకు జరుగుతాయి. అందులో మెయిన్ ఉత్సవము 9వ తారీఖున తెప్పోత్సవం, 10వ తారీఖు వైకుంఠ ద్వార దర్శనానికి దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టికెట్లు కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. అలాగే ప్రసాదాలు అందజేయడానికి కానీ భక్తులందరికీ కూడా మంచినీటి సౌకర్యం, ఇతర సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా శ్రీత జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క సూచనల ప్రకారం అన్ని శాఖల సహకారంతో వైకుంఠ ఏకాదశి ఉత్సవ ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సరే, ఈసారి భక్తులు ఎంతమంది వస్తారని చెప్పేసి మీకు ఒక ఎస్టిమేషన్ అనేది ఉంటుంది కదా, వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళ కోసం వసతులు, గృహాలు కానీ లేదంటే ప్రసాదాలు కానీ ఎంతవరకు మీరు అందుబాటులో ఉంచుతున్నారు సార్? సుమారు 50,000 నుంచి 75,000 వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తూ అందుకు తగ్గట్టుగా కూడా ప్రసాదాలు ఒక 2 లక్షల వరకు లడ్డు ప్రసాదం తయారు చేయడం జరుగుతుంది. అలాగే వసతి సౌకర్యం అంతా కూడా శ్రీత జిల్లా కలెక్టర్ గారి సూచనల ప్రకారం ఆర్డీఓ గారు ఆ ఏర్పాట్లందరికీ కూడా భక్తులందరికీ కూడా వసతి ఏర్పాట్లలో కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా, అట్లాగే స్థానిక హోటల్స్ నందు కూడా క్వాలిటీ మరియు రేట్ల విషయంలో కూడా ఏ విధమైన భక్తులకి ఇబ్బంది జరగకుండా వారు పర్యవేక్షించడం జరుగుతుంది. దేవస్థానం నుంచి కార్యనిర్వహణాధికారి వారు ఉత్సవ ఏర్పాట్లు ఘనంగా ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఘనంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో చేనేత వస్త్రాలకు ఈసారి ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. చేనేత సంబంధించినటువంటి వస్తువులు వాటికి స్టాల్స్ ఏర్పాటు చేసి వీటిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంబోతో తయారు చేసినటువంటి వస్తువులు మరియు పిప్ప పూలు మరియు సోప్స్ ఇలాంటి అనేక వస్తువులు ఈ స్టాల్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. చూశారు కదా, ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరుగుతున్నవి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టీవీ 24, రఘువర్మ.